అనంతపురం జిల్లా నర్పాల మండలం గూగూడు కొల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీ మాయం కావడంతో కలకలం రేపింది. గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే దేవాలయ హుండీ మాయం కావడాన్ని అవి ఆరోపణలు అని ఈవో శోభారాణి చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ అడిగితే మాత్రం ఈవో ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. అధికారులకు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు. అనంతపురం జిల్లా నార్పాల మండలం గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసిన హుండీ మాయం కావడంతో కలకలం రేపింది. గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే దేవాలయ హుండీ మాయం కాలేదని అవన్నీ ఆరోపణలే అని ఆలయ ఈవో శోభారాణి చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ అడిగితే మాత్రం ఈవో ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. అధికారులకు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. అనంతపురం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు కుల్లాస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీ మాయమైంది. దీనికి తోడు ట్రాక్టర్లో హుండీని తరలిస్తున్న దృశ్యాలైతే కొంతమంది వాట్సాప్ లో వైరల్ కావడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 9వ తేదీన ఆలయావరణలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ లెక్కించడం జరిగింది. అయితే పసుపు రంగులో ఉన్న హుండీని మాత్రం లెక్కించకుండా అధికారులు ట్రాక్టర్లో తరలించారని అక్కడ గుసగుసలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించింది ఈవో శోభాని గట్టిగా గ్రామస్తులు ప్రశ్నించడం జరిగింది. అయితే ఆమె స్పందిస్తూ హుండీల లెక్కింపులు ఎక్కడ అక్రమాలు జరగలేదని, ఆ హుండీలు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీసులు, దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల సమక్షంలో లెక్కించామని చెప్తున్నారు. అయితే హుండీ అయితే అక్కడి నుంచి లెక్కించకుండానే తరలించినట్టు గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన అనేక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ విషయం వైరల్ అవుతోంది. ఈవెన్ ఫోటోలతో సహా బయటికి రావడం జరిగింది. అయితే ఈ విషయం చెప్తున్న కొంతమంది అక్కడ విలేకరులు వెళ్ళేసి ఈవోని అడగడం జరిగింది. సీసీ కెమెరా దృశ్యాలు చూపించాలని డిమాండ్ చేయడంతో ఆమె ఆ సీసీ కెమెరా వీడియోలు చూపించడం కుదరదు అంటూ ఆమె వాగ్దానాన్ని దిగారు. అదేవిధంగా ఈయనకి స్థానిక టీడీపీ నేతలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో విలేకరులు అసలు వీళ్ళకే సంబంధం, పార్టీకే సంబంధం అనేసి నిలదీస్తే వీరు తాత్కాలిక కమిటీ మెంబర్లు అని చెప్పడం జరిగింది. ఈ వివాదం అనేది ఉన్నత అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది గంగోత్రి. మరి దీనిపైన ఎటువంటి విచారం చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సూర్య. నా పేరు చెప్పుకుందా.